పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. సార్, అప్కమింగ్ ఏపీ ఎండోమెంట్ ఎగ్జామ్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగతా గవర్నమెంట్ జాబ్స్తో కంపేర్ చేస్తే, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్తో కంపేర్ చేసినా కూడా ఎండోమెంట్ జాబ్స్కి మనకి ఎక్కువగా ప్రయారిటీ ఉంటుంది. ఆ క్రేజ్ కూడా అలాగే ఉంది. అది దేనివల్ల అంటారు? అంటే ఎండోమెంట్ నోటిఫికేషన్‌కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఈ డిసెంబర్ లోపు నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. ఎందుకనంటే మనకి స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దాదాపుగా 104 గ్రేడ్ 3, 104 గ్రేడ్ 3, ఒక 7 గ్రేడ్ 1 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు. ఇలా ప్రకటించడానికి గల కారణం ఏంటంటే మనందరికీ తెలుసు, రీసెంట్‌గా మనకి సింహాచలం టెంపుల్‌లో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు ఆయన రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి, ఇది కూడా కొద్దిగా ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పడంతో ఆయన ఇమీడియట్‌గా పర్మిషన్ ఇచ్చేశారు. ఓకే. ఒక ముఖ్యమంత్రి గారే స్వయంగా పర్మిషన్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ 100% వస్తుందనమాట. రాదు అనుకుని ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళకి మనం ఏం చెప్పలేము. కాబట్టి నోటిఫికేషన్ డిసెంబర్‌లో మనం 100% ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే మనకి ప్రీవియస్ వచ్చినటువంటి ఎండోమెంట్ నోటిఫికేషన్ గురించి కూడా ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదట అవగాహన కల్పించింది ఎవరైనా ఉంటే నేనే అన్నట్టు గర్వంగా చెప్పుకోవచ్చు ఆ విషయం. సో ఈ ఎండోమెంట్ నోటిఫికేషన్ అనేటువంటి దానికి చాలా ఎక్కువ క్రేజ్ ఉందండి. ఒక విధంగా గ్రూప్ 2 మనకి స్టేట్ గవర్నమెంట్ సర్వీసెస్‌లో గ్రూప్ 2కి ఎక్కువ మంది అప్లై చేస్తారు, ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు, గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వాలని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే గ్రూప్ 2 కంటే కూడా ఎండోమెంట్‌కి ఎక్కువ క్రేజ్ ఉంది. ఎస్పెషల్లీ మహిళల్లో ఎక్కువగా ఎండోమెంట్ ఆఫీసర్ అవ్వాలనే క్రేజ్ ఉంటుందన్నమాట. ఎందుకని చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా వర్క్ అనేటువంటిది పీస్‌ఫుల్ వర్క్ అండి. మీరు గ్రూప్ 2 ఆఫీసర్ అయ్యారు, ఫీల్డ్ వర్క్ ఉంటుంది, పొలిటికల్ ప్రెజర్స్ ఉండొచ్చు, సంథింగ్ మనకి ఎక్కువ మనం ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, లేదంటే మనకి ఇట్లా పని ఒత్తిడి అట్లా ఉంటుంది. ఛాలెంజింగ్‌గా తీసుకునే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2లో ఎక్సైజ్ ఎస్ఐ వచ్చిందనుకోండి, అదొక ఛాలెంజింగ్ కెరియర్. ఇక్కడ అలా కాదు, మనం గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి, మంచి సాలరీ రావాలి, చాలా ఎక్కువ రెస్పెక్ట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుడి, ఒక పెద్ద టెంపుల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ సింహాచలం టెంపుల్ ఉంది, లేదంటే మనకి అన్నవరం టెంపుల్, ఆ టెంపుల్కి మనమే ఆఫీసర్ అయ్యి ఉండి మన హ్యాండ్ ఓవర్లో టెంపుల్ నడుస్తుందంటే మనకి ఎంత గౌరవం ఉంటుంది. ఆ విధమైన గౌరవం ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే పీస్ఫుల్ ఉంటుంది. అదేవిధంగా దైవ సేవలో ఉంటాం నిరంతరం. మనం జాయిన్ అయినటువంటి మొదటి రోజు నుంచి రిటైర్ అయ్యే వరకు దైవ సన్నిధిలోనే ఉంటాం. ఈ విధంగా చూసుకున్నప్పుడు ఎక్కువగా ఈ ఉద్యోగానికి చాలా చాలా క్రేజ్ అనేటువంటిది ఉందండి. చాలా అంటే వచ్చే నోటిఫికేషన్ మనం చూసుకుంటే 104 మన గ్రేడ్ 3కి 7 గ్రేడ్ 1కి పర్మిషన్ అయితే వచ్చింది కాబట్టి దాదాపుగా 110 ఉద్యోగాలకు రాబోతుంది. అవడానికి 110 ఉద్యోగాలు అయినప్పటికీ దీనికి అప్లై చేసేవాళ్ళు 5 లక్షల పైన ఉంటారు. ఎందుకంటే అంత క్రేజ్ ఉంది ఉద్యోగాలు. అంత ఇష్టపడుతుంటారు అనమాట. గ్రూప్ 2 కంటే కూడా ఎక్కువ ఈ ఉద్యోగాలు రావాలి అనేటువంటి ఇష్టపడుతుంటారు. కాబట్టి ఈ ఉద్యోగాలకు మహిళలు కూడా, ఎందుకంటే ఒక హోదా వస్తుంది, దైవ సన్నిధిలో ఉంటారు, మొత్తం అంతా మన టెంపుల్ అంతా మన కంట్రోల్లో ఉంటుంది. చిన్న టెంపుల్స్ అయితే ఒక 5-6 టెంపుల్స్ మనకే ఇస్తారు. ఆ టెంపుల్స్ అన్ని మనం ఏం చెప్తే అది నడుస్తూ ఉంటుంది. ఈ ప్రోటోకాల్ డ్యూటీస్ కానీ మనకు వచ్చి అట్లా చాలా మనకి కన్వీనియన్స్, వర్క్లో చాలా కన్వీనియన్స్ ఉంటుంది. కెరియర్ గ్రోత్ కూడా మనం గ్రేడ్ 3లో సెలెక్ట్ అయ్యామంటే గ్రేడ్ 1 వరకు వెళ్తాం. ఆల్మోస్ట్ మనం గ్రూప్ 2 స్టేజ్కి వచ్చేటప్పటికి రిటైర్ అవుతాం అనమాట. అంటే కెరియర్ గ్రోత్ పరంగా, మనకి మనీ పరంగా, సాలరీ పరంగా, హోదా పరంగా, సొసైటీలో వచ్చే రెస్పెక్ట్ పరంగా, అన్నిటికంటే ముఖ్యం ఈ జాబ్కి హిందూస్నే తీసుకుంటారు. ఎవరైతే దైవభక్తి ఉన్న వాళ్ళు ఉన్నారో, ఈ దైవ సన్నిధిలోనే మనకు లైఫ్ టైం మనకు ఉంటుంది కాబట్టి ఇది ఈ పరంగా చూసుకున్నప్పుడు చాలా ఎక్కువ డిమాండ్ అండ్ క్రేజ్ ఈ ఉద్యోగాలకు ఉందన్నమాట. అందుకని మనకి నోటిఫికేషన్ వస్తుందని మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పినప్పటికీ కూడా అంతకుముందు వస్తుందా రాదని తెలియకుండా కూడా లాంగ్ టర్మ్‌గా కోచింగ్‌లు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారన్నమాట. ఈ నోటిఫికేషన్ వస్తది, లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఇట్లా అని చెప్పేసి. కాబట్టి ఎండోమెంట్‌కి చాలా క్రేజ్ ఉందండి. ఓకే. సో ఈ ఎగ్జామినేషన్ గురించి మన ఫస్ట్ సిలబస్ ప్యాటర్న్, అట్ ద సేమ్ టైమ్ మార్కెట్‌లో చాలా బుక్స్ దొరుకుతూ ఉంటాయి కదా, అండ్ పబ్లికేషన్స్ కూడా ఉంటూ ఉంటాయి. సో దాంట్లో మైనర్ మిస్టేక్స్ ఉన్నా కూడా అది ఎగ్జామ్‌లో రిపీట్ చేస్తారు వాళ్ళు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సరే, వాళ్ళు ఏంటి మనకి ఫస్ట్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో అసలు సిలబస్ ఏంటనేటువంటిది, నాట్ ఓన్లీ ఎండోమెంట్ ఎగ్జామ్ అండి, ఏ ఎగ్జామ్‌కైనా సరే ఫస్ట్ సిలబస్ పక్కన పెట్టుకోవాలి. సిలబస్ పక్కన పెట్టుకొని ఆ సిలబస్‌లో ఏ అంశాలు వస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హిస్టరీ అన్నాడు ఎండోమెంట్‌కి సంబంధించి. హిస్టరీ అంటే కొంతమంది ఇక్కడ హిస్టరీలో స్పెషల్‌గా ఏం మెన్షన్ చేశారంటే ఫ్రీడమ్ మూవ్‌మెంట్ అని చెప్పేసి. అంటే మనం ఫ్రీడమ్ మూవ్‌మెంట్ చదవాలి. ఇండియన్ హిస్టరీ అన్నారు కదా అని మళ్ళీ మనం ఏన్షియంట్ మిడివెల్‌కి వెళ్ళిపోతే మనం సైడ్ ట్రాక్ వెళ్ళిపోతున్నట్టు. ముందు సిలబస్‌ని దగ్గర పెట్టుకోవాలి. పాత ప్రశ్నాపత్రాలు అంటే మనకి రీసెంట్‌గా 22లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అంతకుముందు 2009లో, అంత మధ్యలో ఎగ్జామ్స్ రాలే. ఆ ఎగ్జామ్స్‌ని పేపర్స్‌ని దగ్గర పెట్టుకొని అసలు ఎట్లా ఇస్తున్నాడు అనేటువంటిది ఐడెంటిఫై చేయాలి. సిలబస్‌ని అవగాహన చేసుకోవాలండి. ఇక్కడ సిలబస్ చూసుకుంటే మనకి ప్రిలిమినరీ, మెయిన్స్ అనేటువంటి 2 ప్యాటర్న్ ఉంటుంది. ప్రిలిమినరీ 150 మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే
50 మార్కులకి జనరల్ స్టడీస్ ఉంటుంది, 100 మార్కులకి హిందూ ఫిలాసఫీ అని ఉంటుంది. ఎందుకని హిందూ ఫిలాసఫీ సపరేట్ సబ్జెక్ట్ పెట్టారంటే, ఒకప్పుడు మనకి జనరల్ స్టడీస్ తోటి ఈ ఉద్యోగాలు ఇచ్చేసేవారండి. కాకపోతే ఒక హిందూ టెంపుల్లో నువ్వు ఒక అధికారి, పెద్ద అధికారిక హోదా నీకు ఇస్తున్నప్పుడు హిందూ ధర్మాల పట్ల, హిందూ పురాణాల పట్ల నీకు ఆ మినిమం అవగాహన లేకుండా నీకు ఒక అధికారి పదవి ఇచ్చేస్తే అది నువ్వు ఎట్లా మేనేజ్ చేస్తావు అనే ఉద్దేశంతో మనకి హిందూ ఫిలాసఫీ అనే సబ్జెక్ట్ని పెట్టారనమాట. 100 మార్కులకి హిందూ ఫిలాసఫీ ఉంటుందండి. ఈ 100 మార్కులకి హిందూ ఫిలాసఫీని 10 యూనిట్స్కి మనం డివైడ్ చేసుకోవాలి. రామాయణం, మహాభారతం, భాగవతం, అదేవిధంగా మనకు చూసుకుంటే హిందూ పురాణాలు, హిందూ కుటుంబ వ్యవస్థ, దాంతోపాటుగా ఎండోమెంట్ అధికారి యొక్క విధులు, ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ల్యాండ్ రికార్డ్స్ ఉంటాయో వాటి మీద మినిమం అవగాహన అనేటువంటిది సిలబస్ అనమాట. ఇక్కడ అది మేజర్ మిస్టేక్ చేసేది అభ్యర్థులు ఎక్కడంటే, మనము ఒక ఏమంటారు చాగంటి స్వామియాజులు గారిలాగో, గరికపాటి గారిలాగో మనం అవధానాలు ఏం చేయట్లేదు. మనం అంత డెప్త్కి వెళ్ళిపోయి ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇండైరెక్ట్ అటు చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నీకున్న హిందూ ఫిలాసఫీ మీద మినిమం నాలెడ్జ్ చెక్ చేయాలనుకుంటున్నారు అక్కడ, అంతే తప్ప నీ నుంచి ఒక అవధాననో లేదంటే ఒక పంచాంగార్థనో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాబట్టి నువ్వు పెద్ద పెద్ద పురాణాలు చదవద్దు. రామాయణం ఎంతవరకు బేసిక్ ఉంటుంది, రామాయణంలో పర్వాలు మనకి ఏవైతే ఉన్నాయో కాండాలు, రామాయణంలో కాండాలు ఏవైతే ఉన్నాయో, మనకి మహాభారతంలో పర్వాలు ఏవైతే ఉన్నాయో అవి బేసిక్ నాలెడ్జ్ తెలుసుకొని, అందులో ఉన్న క్యారెక్టర్స్ని తెలుసుకొని, అక్కడ ఉన్నటువంటి లొకేషన్స్, ప్రజెంట్ లొకేషన్స్ ఏంటి అనేటువంటి మినిమం నాలెడ్జ్ తెలుసుకోవాలి. కొన్ని చూస్తున్నానండి నేను, కొంతమంది అవధానులనే డైరెక్ట్గా తీసుకొచ్చేసి క్లాసులు చెప్పిస్తున్నారు అనమాట. వాళ్ళు ఏం చెప్తారు, అవధానాలు చెప్తున్నప్పుడు ఏమంటే, వాళ్ళు మనకు అది నేర్చుకుంటే నువ్వు ఒక పర్ఫెక్ట్ హిందువుగా నీకు ఆధ్యాత్మికంగా ప్రశాంతత అనేటువంటిది రావచ్చు, నీకు ఒక ఇంకా హిందూ మతం పట్ల ఇంకా అవగాహన రావచ్చు, కానీ జాబ్ రాదు. వాళ్ళు ఆ లెవెల్లో చెప్తున్నారు, ఆ లెవెల్లో చెప్తారు, ఆ లెవెల్లో వినాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ క్వశ్చన్ ప్రశ్నాపత్రం చూసుకుంటే చాలా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అడిగాడండి. మనకి రాముడిని పొగినటువంటి రాక్షసుడు, మనకి ఎవరు మారీచుడు గురించి, ఇవన్నీ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అనమాట. శూర్పణఖ గురించి ఇట్లా అలాగా మనం అంత చూసుకోవాలి తప్ప, మనం మారీచుడు తల్లికి ఇంకొకటి ఆమె ఆమె జన్మ వృత్తాంతం ఏంటి, ఇవన్నీ కూడా మనకి చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ వే ఆఫ్ కాబట్టి డిఫరెన్స్ తెలుసుకోవాలండి. మన నుండి ఎగ్జామినర్ ఏం ఆశిస్తున్నాడు అనేది తెలుసుకుంటే హిందూ ఫిలాసఫీలో చాలా ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు. తర్వాత అందరూ చేసే ఒక మిస్టేక్ ఏంటంటే, హిందూ ఫిలాసఫీ అనేటువంటిది మన చిన్నప్పటి నుంచి కథల రూపంలో వింటూ ఉన్నాం కాబట్టి చాలా ఈజీగా అర్థమవుతున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా మనకి ఈజీ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం, ఎక్కువ చదివేస్తూ ఉంటాం, టెస్టులు రాస్తే మార్క్స్ వచ్చేస్తాయి, నేను బాగా ప్రిపేర్ అయినా అనుకుంటాం. అది నీకే కదా, అది అందరికీ అట్లాగే జరుగుతుంది. అందరికీ ఈజీ అయినప్పుడు నీకు జాబ్ ఎట్లా వస్తుంది, రాదు కదా. హిందూ ఫిలాసఫీ చాలా ఇంపార్టెంట్. ప్రిలిమినరీలో 100 మార్కులు వెయిటేజ్ ఉంది, మెయిన్స్లో 150 మార్కులు వెయిటేజ్ ఉంది. అఫ్ కోర్స్ అది ఇంపార్టెంటే, చదవాలి. కానీ మీరు ఎవరైతే ఫెయిల్ అవుతున్నారో ఆ క్యాండిడేట్స్ ఎక్కడ అంటే జనరల్ స్టడీస్. ప్రిలిమినరీలో 50 మార్కులే, బట్ మెయిన్స్లో 150 మార్కులు ఉంటుంది. జనరల్ స్టడీస్ మీద పట్టు పడితేనే, అంటే మనకి హిందూ ఫిలాసఫీ మనం సీరియస్గా సిన్సియర్గా ప్రిపేర్ అయితే ఒక 2 monthsలో కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ జనరల్ స్టడీస్ అనేటువంటిది ఒక వాషన్ లాంటిది. నీకు జాబ్ రావాలంటే జనరల్ స్టడీసే. ఈ జనరల్ స్టడీస్లో మనకి హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్, రీజనింగ్, అథమెటిక్, ఇన్ని టాపిక్స్ ఉంటాయి. ఇవన్నీ టాపిక్స్ని ఇంత మనకి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అప్లికేషన్ ఓరియంటెడ్లో క్వశ్చన్స్ వస్తాయి, ఎనలిటికల్ ఓరియంటెడ్లో క్వశ్చన్స్ వస్తాయి, మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుంటూ మీరు ఒక 10 గంటలు ప్రిపరేషన్ చేద్దామని అనుకుంటే ఒక 6 to 7 hours జనరల్ స్టడీసే చేయండి. ఒక 3 hours మనకి హిందూ ఫిలాసఫీ. ఇది చాలా ఈజీగా వస్తుంది, అర్థమవుతుంది, మనం టెస్టులు రాస్తే మంచి మార్క్స్ వస్తున్నాయి కదా అని సైడ్ ట్రాక్ ఏంటంటే ఇదే పదే చదువుతుంటారు. బట్ మనకి ఇక్కడ కూడా మార్క్స్ రావాలి. కాబట్టి ఈ విధంగా మీరు అర్థం చేసుకుని చదివినట్లయితే అప్కమింగ్ నోటిఫికేషన్లో చాలా ఎక్కువ డిమాండ్, లక్షలాది మంది అప్లై చేసుకున్నప్పటికీ కూడా అప్లై చేస్తాం వేరు, చదువుతాం వేరు, ప్రిపేర్ అవుతున్నాం అనుకోవడం వేరు. ఇక్కడ మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే, ఒక స్ట్రాటజిక్గా ప్రిపేర్ అయిన వాళ్ళకి ఎప్పుడు సక్సెస్ ఉంటుంది. అవుతున్నాం అనుకుని భ్రమపడి బుక్స్ పెట్టుకొని ఒక పర్ఫెక్ట్ ప్లాన్ లేకుండా చేసే వాళ్ళకి మాత్రం జాబ్స్ ఉండవు. ఇంకోటి ఏంటంటే, మీరు క్వశ్చన్ మనకి పబ్లిషర్స్ గురించి అడిగారు. ఇక్కడ పబ్లిషర్స్కి సంబంధించి మీరు సిలబస్ని అవగాహన చేసుకుని, మీరు ఒక బుక్ పర్చేస్ చేసి ఒక బుక్ తీసుకొని పక్కన పెట్టుకున్నప్పుడు ఆ సిలబస్ని మీరు పర్ఫెక్ట్గా మీరు అవగాహన చేసుకుంటే ఎవరో చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆ బుక్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది మీరే చెప్పేస్తారు. అంటే కొన్ని పబ్లిషర్స్ ఉంటాయండి, వాళ్ళ మెంటాలిటీ ఏంటంటే స్టూడెంట్స్ని మ్యానిపులేట్ చేయడానికి ఎక్కువ పేజెస్ ఉంటే ఇది మంచి బుక్ అనేటువంటి కాన్సెప్ట్ మనకి స్టూడెంట్స్లో కొంతమంది ఉంది. కాబట్టి విపరీతంగా మెటీరియల్ వాళ్ళ కంటెంట్ ప్రొవైడ్ చేసేస్తుంటారు. సో అట్లా కాదు, అసలు సిలబస్కి అర్థమైతే ఒక స్టూడెంట్కి జెన్యూన్గా సిలబస్ని అర్థం చేసుకున్న వాడికి ఈజీగా, అంటే ఇప్పుడు మన చిన్నపిల్లలు ఎల్కేజీ వాళ్ళు కాదండి, డిగ్రీ చదివేసిన వాళ్ళు కాబట్టి ఆల్రెడీ ఇంకొక పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి సిలబస్ని అర్థం చేసుకున్నవాడు ఒక బుక్ పర్చేస్ చేస్తే అది పర్ఫెక్ట్ ఉందా లేదా అనేటువంటిది ఇతనే గెస్ చేయగలుగుతాడు. ఎందుకంటే రేపు జాబ్ వస్తే ఒక పెద్ద టెంపుల్ని మేనేజ్ చేసేంత హోదా ఇతనికి వస్తుంది.
కదా ఒక ఎగ్జామ్ కండక్ట్ కాబట్టి ఇతను చాలా ఈజీగా గెస్ట్ జడ్జ్ చేయగలడు ఆ బుక్ని. కాబట్టి ఆ బుక్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి. ఎక్కువ పేజెస్ ఉంటే మంచి బుక్స్ ఉంటుందని అట్లా అది కాదు కాన్సెప్ట్. ఓకే. యాజ్ పర్ సిలబస్ ఉందా, బేసిక్గా ఉందా, అట్లా మనం అర్థం చేసుకోవాలి. ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ పక్కన పెట్టుకొని ఈ బుక్స్లో నిజంగా కవర్ అయ్యాయి, ఆ టాపిక్స్ కవర్ అయ్యాయి అది చూసుకుంటే తెలిసిపోతుంది మంచి బుక్సే కదా ఓకే. అనేటువంటిది. అండ్ ఆల్సో మీరు మెన్షన్ చేసినట్టుగా ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ పేపర్స్ అవునండి. చూడాలన్నారు అంటే కదా. ఈ ఎగ్జామ్కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా తక్కువ దొరుకుతాయి. ఎందుకంటే 22లో ఒక ఎగ్జామ్ ఉంది, మ్మ్. అంతకుముందు 2009లో ఎగ్జామ్ ఉంది. రెండే ఉన్నాయి కాబట్టి ఆ 2 పేపర్సే ఉన్నాయి మనకి. అవి వాటిని క్లియర్ గా పట్టుకొని వాటిని చదువుకొని క్లియర్గా చదువుకొని బుక్స్ని మనం బై చేసుకొని హిందూ ఫిలాసఫీకి వెయిటేజ్ ఇస్తూ ఎక్కువ జనరల్ స్టడీస్ అండి, అది మర్చిపోకూడదు. అది చూసుకుంటే ఈజీగా జాబ్స్ ఓకే. సో హోప్ఫుల్లీ మనకు డిసెంబర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అవునండి, అవునండి. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీరు సీరియస్ ఆస్పిరెంట్ అయితే ఏపీ ఎండోమెంట్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నట్టయితే మోస్ట్ ప్రాబ్లీ డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ పోస్ట్ పోన్ చేయకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.